ఆర్ ఏ ఫ్రెషర్ అప్లయింగ్ ఫర్ ఎన్ ఐటీ జాబ్? అయితే మీరు ఒక గుడ్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెషర్గా ఒక గుడ్ రెజ్యూమే అనేది మీరు ప్రిపేర్ చేయాలి అని అంటే ఏ పాయింట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జగదీష్ అండ్ యూర్ వాచింగ్ డెవలపర్స్ క్లాన్. ఫ్రెండ్స్, రెజ్యూమే అనేది మీరు మీ మీద ఇంటర్వ్యూయర్కి క్రియేట్ చేసే ఇనిషియల్ ఇంప్రెషన్. ఈ ఇనిషియల్ ఇంప్రెషన్ కనుక మీరు పాజిటివ్గా క్రియేట్ చేయగలిగితే మీ రెజ్యూమే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ రెజ్యూమే ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూయర్ 5 to 10 సెకండ్స్ కన్నా ఎక్కువగా చూడరు. సో ఆ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే మీరు ఒక పాజిటివ్ ఇంప్రెషన్, హౌ వెల్ యూ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అనేది క్రియేట్ చేయాలి. బికాస్ మీలాగే చాలామంది ఫ్రెషర్స్ సేమ్ జాబ్కి అప్లై చేస్తారు, సేమ్ ఇంటర్వ్యూకి వస్తారు, సేమ్ ప్యానల్కి వస్తారు. వాళ్ళలో హౌ డిఫర్ యు ఆర్, హౌ వెల్ యూ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అనేది కనుక మీరు మీ రెజ్యూమ్లోనే రిప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్గా యూ విల్ బీ సెలెక్టెడ్ అమంగ్ ఆల్ దోస్. అలా కాకుండా మీరు హెచ్ఆర్ రౌండ్, టిఆర్ రౌండ్స్ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేసినా మీ రెజ్యూమే అనేది ప్రాపర్గా మీరు డిజైన్ చేయకపోతే డెఫినెట్గా మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా జరగకూడదు అని అనుకుంటే మీరు ఫ్యూ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని మీ రెజ్యూమేని క్రియేట్ చేయాలి. అండ్ రిక్రూటర్స్ కూడా ఫ్రెషర్స్ కాబట్టి ఈ పాయింట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ పాయింట్స్ ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్. ఈ 4 పాయింట్స్ని కనుక మీరు ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను నా రెజ్యూమేనే మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఇది నేను ఓల్డ్ స్కూల్ టెంప్లెట్ని యూస్ చేసి క్రియేట్ చేశాను. ఎందుకంటే చాలామంది ఇంకా ఓల్డ్ స్కూల్ టెంప్లెట్ని యూస్ చేస్తున్నారు. మీరు కావాలంటే లేటెస్ట్ టెంప్లెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో నుంచి. ఈ టెంప్లెట్లో కూడా చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి అలాగే నేను కూడా మిస్టేక్స్తోనే దీన్ని క్రియేట్ చేశాను. సో దట్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ రెజ్యూమేని ఇలాగే క్రియేట్ చేసుకుని ఉంటే కనుక దయచేసి మార్చుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అలైన్మెంట్. మీ రెజ్యూమే మొత్తం లెఫ్ట్ అలైన్మెంట్ ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ప్యానల్లో ఎవరైనా సీనియర్ హెచ్ఆర్ ఉన్నా లేదంటే మీరు అలైన్మెంట్ ప్రాపర్గా చేయకపోతే మీ రెజ్యూమేని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇనీషియల్ ఇంప్రెషనే మీరు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకుండా ఉండాలంటే బేసిక్ రూల్ లెఫ్ట్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కెరీర్ ఆబ్జెక్టివ్ అంతా లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ చేసినప్పటికీ నా టేబుల్ అనేది ప్రాపర్గా నేను అలైన్ చేయలేదు. ఇక్కడే నాకు నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ పాయింట్, మీరు అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే పర్సంటేజ్ అండ్ సిజిపిఏ నేను సెంటర్ అలైన్ చేశాను. మిగతా కంటెంట్ మొత్తం లెఫ్ట్ అలైన్మెంట్. అక్కడ కూడా ప్రాపర్ ప్యాడింగ్ ఏం లేకుండా బార్డర్స్కి కలిపేశాను. మీరు అలైన్మెంట్ ఇచ్చేటప్పుడు టేబుల్ కంటెంట్స్లో ఇస్తే అన్నిటికీ సేమ్ అలైన్మెంట్ ఇవ్వండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అలైన్మెంట్ అనేది ఇవ్వకూడదు. అండ్ ప్రాపర్ ప్యాడింగ్ అనేది మెయింటైన్ చేయండి. సో దట్ మీ టేబుల్ అనేది కొంచెం చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఆక్వర్డ్గా అయితే ఉండకూడదు. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ యూనిక్ సైజ్లో ఉండేటట్టు మెయింటైన్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఒక్కొక్క రో ఒక్కొక్క సైజులో ఉంది. అలా మీరు ఎప్పుడూ డిజైన్ చేయకండి. అన్ని రోస్ ఒకేలాగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ టెక్నికల్ స్కిల్స్. ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ బ్యాక్డ్రాప్లో మీకు ఏమైనా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీకు ఏమైనా ఉందా, సి, జావా, పైథాన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేయండి. తప్పితే మీ కోర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ యాడ్ చేయకండి. బికాస్ హెచ్ఆర్ రౌండ్లో మీకు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ ప్రిన్సిపల్ సర్టిఫికేషన్స్ కూడా అప్లై అవుతుంది. సర్టిఫికేషన్స్లో కూడా మీరు ఏదైనా బాగా వాల్యుబుల్ సర్టిఫికేట్ ఉంటే అప్లై దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయండి, మెన్షన్ చేయండి. అట్లా కాకుండా నార్మల్ సర్టిఫికేషన్, డిపార్ట్మెంటల్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మెన్షన్ చేయొద్దు, ఎస్పెషల్లీ ఫర్ నాన్ సిఎస్సి స్టూడెంట్స్. అకాడమిక్ ప్రాజెక్ట్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్. మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ని ఈ సెక్షన్నే ఇగ్నోర్ చేయొచ్చు, బోత్ సిఎస్సి అండ్ నాన్ సిఎస్సి. మీ ప్రాజెక్ట్స్ కనుక చాలా వాల్యుబుల్, చాలా మెన్షన్ చేయడానికి వర్ది అని అనిపిస్తే కనుక మెన్షన్ చేయండి. లేదు నార్మల్ ప్రాజెక్ట్స్ అంటే కనుక మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. డెఫినెట్గా ఇంటర్వ్యూలో ఎవరో ఒకళ్ళు టీఆర్ ఆర్ హెచ్ఆర్ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మీ ప్రాజెక్ట్ గురించి అయితే అడుగుతారు. మీరు మెన్షన్ చేసిన అడుగుతారు, చేయకపోయినా అడుగుతారు. సో దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాన్ సిఎస్సి స్టూడెంట్స్ అయితే దయచేసి స్పెషల్గా మెన్షన్ చేయకండి. అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ డన్ ఎనీ ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ ఏదైనా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే తప్పితే దాన్ని మిగతా ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేయొద్దు. అచీవ్మెంట్స్.
ఈ అచీవ్మెంట్స్ని కూడా సేమ్ ప్రిన్సిపల్ మీరు ఫాలో చేసి టెక్నికల్ సైడ్ ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే మేజర్ క్రైటీరియా, మేజర్ ఇంపార్టెన్స్ అనేది మీరు టెక్నికల్ సైడ్లో ఉన్న అచీవ్మెంట్స్కి ఇవ్వడానికి ప్రయారిటీ ఇవ్వండి. అకాడమిక్ అచీవ్మెంట్స్ అనేది సెకండ్ క్రైటీరియా కింద ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది స్పేస్ ఆక్యుపై చేయడానికి కానీ లేదంటే వీ హ్యావ్ దీస్ మెనీ అచీవ్మెంట్స్ అని చెప్పడానికి కానీ ఎక్కువ అచీవ్మెంట్స్ అనేవి యాడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఆ అచీవ్మెంట్స్ ఉండొచ్చు, బట్ ఒక 10 అచీవ్మెంట్స్ మాకున్నాయి, 20 అచీవ్మెంట్స్ మాకున్నాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ మాకున్నాయి అని చెప్పి చెప్పడం వేరు, ఇన్ని నెంబర్ ఆఫ్ టెక్నికల్ అచీవ్మెంట్స్ మాకున్నాయని చెప్పడం వేరు. సో కీప్ ఇన్ మైండ్, టెక్నికల్ అచీవ్మెంట్స్ని మీరు ఎక్కడ రిప్రజెంట్ చేయడానికే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ మాకు టెక్నికల్ సైడ్ ఏమీ అచీవ్మెంట్స్ లేవు అన్న టైంలో అకాడమిక్ అచీవ్మెంట్స్ని హైలైట్ చేసుకోండి, బట్ కీప్ ఇట్ ఇన్ షార్ట్. ఎక్కువగా మీరు దాని మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ రాయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా మెన్షన్ చేసుకోండి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, వాల్యుబుల్ అనుకునే వరకే మెన్షన్ చేయండి. స్ట్రెంగ్త్ అండ్ హాబీస్ సెక్షన్ని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయొచ్చు. ప్యానల్లో ఉన్నతను మీతో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనే అడుగుతారు మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, హాబీస్ ఏంటి అని వాళ్ళే అడుగుతారు. పర్టికులర్గా దీస్ ఆర్ మై స్ట్రెంగ్స్, హాబీస్ అని చెప్పి మీరు దయచేసి ఎక్కడ మెన్షన్ చేయకండి. అండ్ డిక్లరేషన్ కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్ అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్, ఈ 4 మాత్రం మీరు ఇగ్నోర్ చేయడానికి కుదరదు. ఇగ్నోర్ చేశారా యువర్ రెజ్యూమే విల్ గెట్ రిజెక్టెడ్. ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు ఆ డౌట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. కామన్గా వచ్చే డౌట్స్లో ఫస్ట్ డౌట్ నెంబర్ ఆఫ్ పేజెస్. మీరు రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు సింగిల్ పేజ్ రెజ్యూమేకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. బికాస్ యూఆర్ ఎ ఫ్రెషర్, మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువగా 2 పేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో యూఆర్ ఎ ఫ్రెషర్ కాబట్టి ఖచ్చితంగా సింగిల్ పేజ్ అనేది మోర్ దాన్ ఎనఫ్. అట్లా కాకుండా మీకు అకాడమిక్ అచీవ్మెంట్స్, టెక్నికల్ అచీవ్మెంట్స్ లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్ టెక్నికల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక అప్పుడు మీరు 2 పేజెస్కి వెళ్ళండి. ఫోటో, మీరు ఏ ఫోటో పెట్టాలని చెప్పి చాలామంది అడుగుతారు. ఏ ఫోటో పెట్టినా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ కాపీ. రెజ్యూమే మీద స్టాపుల్ చేయడమో, పిన్ చేయడమో చేయకూడదు, పేస్ట్ చేయడం చేయకూడదు. స్కాన్డ్ కాపీ ఉండాలి, ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫార్మల్ డ్రెస్సెస్లో ఉండాలి. అండ్ బాయ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ షేవ్ లేదా ట్రిమ్డ్ బియర్డ్తో ఉంటే బెస్ట్ ఉంటుంది. మీరు నా రెజ్యూమేలో చూస్తే కనుక అక్కడ నేను ఫార్మల్ డ్రెస్ వేసుకోలేదు, బియర్డ్ షేవ్ కూడా చేయలేదు. సో అక్కడే నాకు నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది అండ్ నా రెజ్యూమే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టెంప్లెట్స్. ఆన్లైన్ టెంప్లెట్స్ వాడచ్చు అని కూడా చాలామందికి డౌట్ ఉంది. డెఫినెట్గా ఆన్లైన్ టెంప్లెట్స్ వాడచ్చు, బట్ అది కూడా ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. ఫంకీ కలర్స్ ఉండకూడదు, ఫంకీ డిజైన్ ఉండకూడదు. నీట్గా ఉన్న టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్స్ అండ్ సైజ్. చాలామంది ఇంకా టైమ్స్ న్యూ రోమన్ అనే ఒక్క సైజ్లోనే ఒక్క స్టైల్లోనే ఫిక్స్ అవుతున్నారు. అండ్ సైజ్ 12 దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. ఆ ఒక్క స్టైలే కాదు, ఆ ఒక్క సైజే కాదు, వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఇక్కడ నేను ఒక 10 ఫాంట్ స్టైల్స్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఈ 10 ఫాంట్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారో పేజ్ మొత్తం అదే ఫాంట్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫాంట్ సైజు 10 to 12 మధ్యలో ఉండాలి. హోల్ రెజ్యూమే హాఫ్ సైజ్ అనేది మెయింటైన్ అవ్వాలి. కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ రాసేటప్పుడు రీసెంట్ డిగ్రీ ఏదైతే ఉందో అది టాప్లో మెన్షన్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ రీసెంట్ డిగ్రీ అండ్ దెన్ నెక్స్ట్. అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా బీటెక్ చేశారు, సో బీటెక్ ఆన్ ద టాప్, బీటెక్ ముందు ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఉండాలి. ఇంటర్మీడియట్కి ముందు ఎస్ఎస్సి, సో ఎస్ఎస్సి అనేది డౌన్ ఉండాలి. ఆర్డర్ అనేది బీటెక్, ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి, ఈ ఆర్డర్ని మీరు ఫాలో అయితే అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఏ ఆన్లైన్ టెంప్లెట్స్ని మనం యూజ్ చేయొచ్చు, మనకి ఫ్రీగా ఏ టెంప్లెట్స్ ఉన్నాయనేది చూద్దాం. అండ్ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి ఎలా రెజ్యూమే అనేది క్రియేట్ చేయాలో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.